ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారో వాటిని విచారిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని, త్వరలోనే వాటిపై క్లారిటీ ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. గారు ఏ సందర్భంలో మాట్లాడినారో తెలియదు. నేను కూడా పేపర్లను చూశాను. రాజగోపాల్ రెడ్డి గారు ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్ గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది. నేను కూడా వారితో మాట్లాడలేదు. ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా, ఆయన ఎవరినైనా టార్గెట్ చేసినట్టు మాట్లాడినట్టు క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ అనే మాటే ఉండదు. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ మీద ఉన్న కమిట్మెంట్ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీకి ఉండదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా, మా మంత్రిమండలంతా కూడా దాన్ని ఆమోదించి 2 చట్టాలు చేశాం. ఢిల్లీలో పోయి మా వాణి వినిపించాం. దురదృష్టవశాత్తు బీజేపీ కొన్ని టెక్నికల్ కారణాలు చూపించి దీన్ని మోకాలెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ప్రజలకు అర్థమైంది. బీజేపీ పార్టీ బీసీలకి బద్ద వ్యతిరేకంగా ఉన్నదనే మాట మొన్నటి సందర్భంగా వ్యక్తమైంది. ఈ రోజు కూడా మేము చేసిన 2 చట్టాలు బీజేపీకి అనుకూలిస్తే ఒక్క రోజులో సాకారం అవుతాయి, కానీ దానికి మోకాలెడ్డేస్తా ఉన్నారు. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ వెనకబడే తరగతి ఇచ్చి తీరాలన్నదే మా తపన. ఆ పరంగా అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తాం. పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు. నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు. నిధులంతా కూడా మంత్రుల నియోజకవర్గాలకే పెట్టుకుంటున్నారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం. ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. నిన్న మాట్లాడింది వాళ్ళు నేను పేపర్లో చూశాను. పొద్దున్నే మల్లు రవి గారికి చెప్పినాను. దీన్ని పరిశీలించాల్సిందిగా కోరినాను.